వినాయక చవితి సంబరాలు. వినాయక చవితి రాబోతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వినాయక చవితి దగ్గరికొచ్చేస్తుంది. అమ్మా, వినాయక చవితి వచ్చేస్తుంది కదా, ఈసారి మనం మంచి వినాయకుడిని పెడతాము. సరే బుజ్జి, చూద్దాం. ఇంకా ఏమీ అనుకోలేదు కదా, అయినా మంచి వినాయకుడు అని ఉండదు కదా బుజ్జి. అదే అమ్మా, పెద్దగా ఉన్న వినాయకుడిని పెడతాము. ఇంకా సమయం ఉంది కదా, అందరూ మాట్లాడుకుని నిర్ణయించుకుందాం. అలాగే, నేను వెళ్ళి కాసేపు నా ఫ్రెండ్స్ తో ఆడుకుని వస్తాను. అలా చెప్పి బుజ్జి పిచ్చుక బయటకొచ్చి మంచిగా ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే పిల్లలు వినాయక చవితి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వినాయక చవితి దగ్గరకొచ్చేసింది కదా, మన వాళ్ళెవరూ ఇంకా విగ్రహం గురించి ఏమీ మాట్లాడుకోవట్లేదేంటి? ఇప్పుడే ఏం మాట్లాడుకుంటారుగా చిన్నుక, అయినా ఇప్పుడు ముందు రోజే వినాయకుడిని తీసుకుని వస్తారు కదా, అప్పుడు మాట్లాడుకుంటారు. నిజమే, అయినా మనకి 10 రోజులు పండుగగా ఉంటుంది. అవును, అందరికి అలానే ఉంటుంది, ఆనందంగా ఉంటారు. అలా మాట్లాడుకుంటూ వినాయకుడు ఎలా ఉండాలి ఏంటి అని అందరూ అనుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. రంగురంగులు వినాయకుడిని పెడితే భలే ఉంటుంది కదా. నిజమే, చాలా బాగుంటుంది. కానీ మన వాళ్ళు ఏం పెడతారో ఏంటో. మనం చెబుదాం రంగురంగుల వినాయకుడిని పెడదామని, అప్పుడు మన మాట వింటారు కదా. అవును, ఈసారి ఎలా అయినా రంగురంగుల వినాయకుడిని పెడతాము. సరేలే, సాయంత్రం మన వాళ్ళందరూ మాట్లాడుకోవడానికి కలుస్తారు కదా, అప్పుడు మాట్లాడదాం. సరే, ఇప్పుడైతే మంచిగా ఆడుకుందాం. ఇక పిల్లలు ప్రశాంతంగా ఆడుకుంటారు. అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది. అప్పుడే చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళందరూ కలిసి వినాయక చవితి వేడుకల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా పనులున్నాయి, మనం కుర్చీలు అలాగే పందిరులు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పందిరంటే మనమే వేసుకోవాలి, కానీ కుర్చీలదేముంది, పురమాయిస్తే అవే వచ్చేస్తాయి కదా. నిజమే, బయట నుండి తీసుకుని రావాల్సినవన్నీ కూడా వినాయకుడిని తీసుకొని వచ్చే ముందే పెట్టించేస్తే సరిపోతుంది. అవునవును, మనం బాగా ఘనంగా వినాయక చవితి చేసుకోవాలి. అవును, మనకందరికి కూడా ఆ 10 రోజులు పండుగ పెద్ద సంబరంలా ఉంటుంది కదా. నిజమే, అంతా గోలగోలగా చాలా ఆనందంగా ఉంటుంది. అలా అనుకుంటూ ఉంటారు. అప్పుడే పిల్లలు ముగ్గురు వాళ్ళని చూసి రంగురంగుల వినాయకుడి గురించి మాట్లాడ్డానికని వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏంటి పిల్లలు ఇలా వచ్చారు? అది అట్ట, వినాయకుడిని పెట్టాం కదా, దాని గురించి మాట్లాడ్డామని వచ్చాము. అబ్బో, ఏంటి మీరే మాట్లాడడానికి వచ్చారా? ఇంతకి ఏంటి విషయం చెప్పండి. ఏం లేదు, ఈసారి మనం రంగురంగుల వినాయకుడిని పెద్దాం. ఏంటి రంగురంగుల వినాయకుడా? మీకు ఈ కోరికలేంట్రా? రంగురంగుల వినాయకుడిని ఎప్పుడు పెట్టలేదు కదా, ఈసారి పెద్దాం. ఎక్కడ చూసినా అందరూ అలానే పెట్టున్నారు కదా. అలా పిల్లలు వినాయకుడు ఎలా ఉండాలా అని చెబుతూ ఉంటారు. రంగురంగుల వినాయకుడు కావాలని గోల చేస్తారు కాని తుని పిచ్చుకకి అది ఏమాత్రం నచ్చదు. పిల్లలు, రంగురంగుల వినాయకుడిని పెట్టకూడదు. కానీ ఎందుకత్తా అలా? ఆ వినాయకుడు బాగుంటాడు కదా. అవును, బాగుంటుంది కదా తుని, కానీ ఎందుకలా? అలా మట్టి వినాయకుడు కాకుండా రంగురంగుల వినాయకుడిని పెట్టడం వల్ల చాలా నష్టాలున్నాయి, అందుకే పెట్టకూడదు. నష్టాలా? ఎందుకుంటాయి, అందరూ పెడతారు కదా. అలా పిల్లలు అసలు ఏమాత్రం వదలకుండా వినాయకుడి గురించి బాగా మారం చేస్తూ ఉంటారు. దానితో తుని పిచ్చుకకి ఏం చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు. అప్పుడే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటుంది. పిల్లలు, ఇప్పుడెందుకు మట్టి వినాయకుడు కాకుండా రంగురంగుల వినాయకుడే కావాలని అంటున్నారు? ఓ వినాయకుడైతే బాగుంటుంది కదత్తో. వినాయకుడు బాగోవడం బాగోకపోవడం ఏంటి పిల్లలు, అలా ఏ ఉండదు. అవును, మట్టి వినాయకుడికి పూజ చేయడం చాలా మంచిది, ఆ వినాయకుడికి కూడా ఇదే ఇష్టం. అవునా అమ్మా, కానీ ఎందుకు? అసలు మట్టి వినాయకుడి వల్ల ఎంత మంచి జరుగుతుందో తెలుసా? ఏంటత్తా అదే, చెప్పు. పిల్లలు వినడానికి ఆసక్తి చూపిస్తారు. అలా చిచ్చుకాకి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. తుని పిచ్చుక మట్టి వినాయకుడి యొక్క లాభాలను చెబుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మట్టి వినాయకుడిని పెట్టాము అంటే
దానివల్ల వాతావరణానికి ఏమాత్రం హాని జరగదు. అంటే రంగుల వినాయకుడి వల్ల జరుగుతుందా? అవును. మట్టి వినాయకుడినైతే మనం నిమజ్జనం చేసేటప్పుడు చెరువుల్లో, సముద్రాలలో ఎక్కడ చేసినా కాని ఏ హాని జరగదు. వినాయకుడు తొందరగా నీళ్లలో కరిగిపోతాడు. అలాగే దానివల్ల పర్యావరణానికి హాని కూడా జరగదు. సముద్రాలలో, చెరువులలో ఉండే వేటికి కూడా ఇబ్బంది కూడా ఉండదు. అవును పిల్లలు, అప్పుడు మనం కూడా సురక్షితంగా ఉంటాం. అలా తుని పిచ్చుక మట్టి వినాయకుడి వల్ల లాభాలన్నీ కూడా చెబుతూ ఉంటే పిల్లలకు బాగా అర్థమవుతూ ఉంటుంది. రంగురంగుల వినాయకుడి వల్ల ఏం జరుగుతుందత్తా? రంగులంటే ఏంటి? కెమికల్స్ కదా. అవును, కెమికల్సే. అయితే ఏమవుతుంది? మనం ఆ కెమికల్స్ వేసి వినాయకుడిని తయారు చేయిస్తే మట్టితో పాటు వేరే రకరకాలు కలిపి వినాయకుడిని తయారు చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత దానికి రంగులు వేస్తారు. దానివల్ల ఏమైనా హాని జరుగుతుందా? అవును పుచ్చి, ఆ కెమికల్స్ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అమ్మో, అవునా అత్త? అవును. అప్పుడే మనం ఆ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకుని వెళ్ళి ఏ చెరువులోనో, సముద్రంలోనో కలిపినా కాని అది తొందరగా కరగదు. పైగా ఆ నీళ్లన్నీ కలుషితమైపోతాయి. మనం ఎప్పుడైనా ఆ నీళ్లు తాగితే హాని జరుగుతుంది. తుని పిచ్చుక చెప్పింది విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అయినా కాని ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉంటారు. అయినా కాని అందరూ అలానే రంగురంగుల వినాయకుడిని కొంటున్నారు కదా. అలా అని మనం కూడా చేస్తే తప్పే కదా. ఒకరు మారినా మార్పే. ఇప్పుడు రంగురంగుల వినాయకుణ్ణి ఎక్కువగా సముద్రాలలో కలపడం వల్ల గాలి కలుషితం అవుతుంది. అలాగే చేపలు వంటివి కొన్ని రకాలు సముద్రాలలో చనిపోతాయి. ఆ సముద్రాలలో చేపలవి మనం ఏమైనా తింటే మనం కూడా జబ్బు పడతాం కదా. మనం దేవుడి పూజ చేసి ఆనందంగా వేరే వాటికి హాని చేయకుండా ఉంటేనే ఆ పూజకి ఫలితం ఉంటుంది. అదే ఇలాంటి తప్పులు చేస్తే ఆ దేవుడు కూడా ఆనందించడు కదా. నిజమేనమ్మా, మనం అలా చెయ్యొద్దు. మట్టి వినాయకుణ్ణి పెడతాం. నిజమే, మనం అలా ప్రకృతికి హాని చెయ్యొద్దు. చాలా బాగా చెప్పావు తుని. పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. అందరూ కూడా తుని పిచ్చుక చెప్పిన విషయం విని చాలా ఆనందపడతారు. దానితో మట్టి వినాయకుణ్ణి పెట్టాలని అందరూ నిర్ణయించుకుంటారు. అయితే మనం మట్టి వినాయకుణ్ణి తీసుకుని వచ్చి పండుగ చేసుకుందాం. అవునమ్మా, మాకు ఆ 10 రోజులు ఆనందమే. సరే అయితే ఇంకా పండుగ పనులు మొదలు పెడదాం. మేమందరం చిట్టమే. మహి వాళ్ళందరికీ కూడా మాట్లాడి రేపటి నుండి మన పండుగకి సందడి చేద్దాం. అలా ఆ రోజు గడుస్తుంది. ఇక తరువాత రోజు నుండి వినాయక చవితి కోసం ఏర్పాట్లన్నీ మొదలు పెడతారు. పిల్లలు కూడా వాళ్ల వంతు సాయం చేస్తూ ఉంటారు. అలా చవితి ముందు రోజు మట్టి వినాయకుడిని తీసుకుని వస్తారు. అమ్మయ్య, పనులన్నీ అయిపోయాయి. రేపటి నుండి అంతా ఆనందంగా ఉంటుంది. నిజమే చిచ్చు, అన్ని పనులు పూర్తయ్యాయి. రేపు పూజ ఉంటుంది, ప్రసాదాలు కూడా చెయ్యాలి. నిజమే, భలే ప్రశాంతంగా ఉంది. సరే సరే పదండి, ఉదయాన్నే రావాలి కదా. పదండి వెళ్దాం. అలా అందరూ ఇంటికెళ్ళిపోతారు. తరువాతి రోజు ఉదయాన్నే అందరూ లేచి ప్రసాదాలవి చేస్తూ ఉంటారు. బుజ్జి, ప్రసాదాలవి చేయడం పూర్తవుతుంది. వెళ్ళి కొంచెం దేవుడి దగ్గర అన్ని సర్దు. సరేనమ్మా, మనం పెట్టిన వినాయకుడి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళాలేమో కదా. అవును బుజ్జి, అక్కడికి కూడా ప్రసాదం చేసేశాను. ఇంట్లో దండం పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి పూజ ప్రారంభించడమే. అలాగేనమ్మా. అలా అందరూ ప్రసాదాలు చేసి ఇంట్లో దండం పెట్టుకుని ఊర్లో పెట్టిన వినాయకుడి దగ్గరికెళ్ళి అక్కడ అందరూ పూజ దగ్గర కూర్చుంటారు. పూజ జరుగుతూ ఉంటే పిల్లలు కూడా చాలా బుద్ధిగా చూస్తూ ఉంటారు. కాసేపటికి పూజ పూర్తయిపోతుంది. అప్పుడే ప్రసాదాలు పెడుతూ ఉంటే అందరూ తీసుకుంటారు. పిల్లలందరూ ప్రసాదాలు చాలా ఆనందంగా తింటూ ఆడుకుంటూ ఉంటారు. ఈ రోజు నుండి పిల్లలకి అస్సలు ఖాళీ ఉండదు. అవును, బాగా ఆడుకోవాలి కదా. అవును చోటు, ఇంకా మన మాట అస్సలు వినరు వీళ్ళు. కొన్ని రోజులు మమ్మల్ని వదిలేయండి, అంతే చాలు. అలా అందరూ కూడా చాలా ఆనందంగా రోజు పండుగ చేసుకుంటారు.